నిజవరా నాని? అంత గొప్ప అమ్మాయి నేను గుర్తుపట్టిందా? అయితే ఆ అమ్మాయి నా కోడలు. ఫిక్స్ అమ్మా. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా. గుడ్ చాయిస్ అమ్మా. చెప్పు కొడతా. ఏమండి ఉషా, వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే. ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాకా ఉండాలి. తప్పక తాగిందేమో నాన్న. ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారనుకున్నాను. ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. సబాష్. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుగులో రియాలిటీ కదమ్మా. తెలుసు నాన్న. హై హై అయ్యో, ఏం చేద్దామన్నా అన్న ఇప్పుడు? ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం క్లియర్ చేసి లైన్లో పెట్టేస్తా. రెస్పాన్స్ చేశారా? లేదండి. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ వాంట్ నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. డిడ్ హి రిప్లై టు ద మెసేజ్? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను, అది చూసుకొని What is wrong with సార్, ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద రూల్స్ బుక్ సార్. అభి? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యు సార్. గొప్పోడిని పంపామమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో. ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్. హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి? అది సరే, ఎంత టైం కావాలి? మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కకృతి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మోహంతి, విన్నాను. ఈసారి రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాను సార్. 3 months? అభి అభి అభినయ్. అభి నై. గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయ్, డిన్నర్ చేద్దాం. As you say. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితేనా ఇలా చేయి దాటిపోతుంది. జ్యూస్ ఇచ్చేసరా. మేడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం మేడం. తప్పేంటి? వాడిని భోజనానికి పిలవడం, పాపం ఏంటి? వాడికి భోజనం పెట్టడం. మహంతి, నా వర్ధంతండి. నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ. మీరు దండం పెడతారు, మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. భలే చెప్పావే. నువ్వు చెబితే గాని బాలకృష్ణ కొంత తెలియపాయే. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అర్జెంట్ గా రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లో మారిపోద్ది. ప్లీజ్ మేడం రండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే దా. సరే గాని బాలయ్య ఏంది ఫ్యాన్స్ ను కొడతాడంట? కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారు. ఎట్టా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాను, విందా లేదా? మామూలు కాదు ఇది. బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు. డూ ఫెస్టివల్. ఏంటి మోహంతి ఇది? నువ్వు ఆడిన రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్. నీ సినిమా వాళ్ళు ఎప్పుడు డబ్బులు లేకుండా ఏవి చేయనట్టు కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. అది చాలు, అయితే అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్. అభి సార్, వెనకెళ్ళు. ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాలరా? ఓకే 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 సార్. రేపటి రారా చాలు గాని. నువ్వు నవ్వు ఒకరా బడ్డీ.
అభి ఫ్రేమ్ అవుట్. ఇప్పుడేం చేశాను సార్? నీకోసం ఎవరో వచ్చారా? మేరే కోసం. హూ ఇస్ ఇట్? అమ్మో దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెద్దనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకెలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఇట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, బోల్డ్ అని పనులున్నాయి, బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, 2 ఒకేసారి జరిగాయి. టిష్యూస్ టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా. ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతాయండి? ఆయన కొంచెం తేడాలండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటా. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? కాదు, నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవరు కడతాడు, ఇల్లు ఎవరు నడుపుతాడు, ఈఎంఐలు, రెన్యూల్ చేయాల్సిన పాలసీలు. మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకున్నాను. జాగ్రత్తమ్మా. మీ డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి నేనుంటే బాగుంటుందన్నా. చేసేద్దామా? రియలీ? థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, అభిగాడికి ఉద్యోగం వచ్చేసిందంటండి. 2 లక్షల జీతం, వాడి లవర్ ఆఫీస్ లోనే ఉద్యోగం. ఎవరు సార్ ఆయన? ఈ కంపెనీ కో బ్యాడ్ కంపెనీ. చేస్తారేమోనండి. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ కి ఒప్పుకున్న ప్రతి ఎంప్లాయ్ కి 1 year బోనస్ అనౌన్స్ చేయండి. అభినయ్ గడు ఆఫీస్ స్టాఫ్ అందరికి 1 year బోనస్ అనౌన్స్ చేయమని చెప్పాడట. మరి ఇష్యూ చేయకుండా ఇష్యూ ఎందుకు చేస్తున్నాము ఆంటీ? హలో, ఏమే, కాలు విరిగితేనే కొడుకు సెట్ అవుతాడని తెలుసుంటే ఎప్పుడో నరికేసుకునేవాడిని. అమ్మా, లిఖిత. హాయ్ ఆంటీ. అయ్యో అంకుల్, కూర్చొని పర్లేదు. హలో హలో, ఆనందరావు, ఆనందరావు. అప్పిచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా. ఏమైంది? సోమశేఖరం వెనక నుంచి కొడుతున్నాడండి. అది నా పెళ్ళాం. పిలిస్తే రావాలిగా. నిన్నయ్యా పిలిస్తే రావు. ఆనందరావు ఏంటి చెప్ప. మ్యాటర్ ఏంటంటే
నా కొడుక్కి 2 లక్షల జీతం అని చెప్పాను కదా. కాదు మరి 4 లక్షలు. వీడు అనుకున్నంత బ్యాడ్ కంపెనీ ఏం కాదు. అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు. నువ్వు భలేవాడివే. వాడి ఇంటి కాబోయే అల్లుడు సీఈఓ అయితే తప్పేంటి? నాకు నచ్చలేదురా. యాజ్ అ సన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఈ పెళ్ళేంటి, పైగా సీఈఓ ఏంటి? నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు? తొక్కల ఆర్టిస్ట్ అలా 400 కోట్ల ఆస్తి, సూపర్ ఫిగర్, ఎన్ని లోట్లు గుడుచుకుంటే వస్తాయి. ఏంటో తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి? ఎప్పుడు ఈ సెల్వమణినే చూసావు, లోపల శివమణిని ఎప్పుడైనా చూసావురా? ఎవరు తెల్ల శివమణి? ఎప్పుడు చూసినా శివమణి తొప్పుతుంటావు. మనమే లోపల తప్పించుకున్నావు, ఇంకెక్కువ లోపల என்ன சுண்டிதன உடுக்குதே அண்ணா புட்டன உள்ள கட்டி குத்துமோ முட்ட பைன அண்ணா உட்ல சொல்லமா உடுக்குதே குத்த போடு உன்ன பிச்சன காவல் குத்த போடு நான் உன்ன you have the cock stones I'm the king ஒரு ஷோமனே there's rule in cock stones I'm the cat stones உன்ன புளு action నీలో నా ఆర్టిస్ట్ ని చంపేసి సీఈఓ అయిపోయావా? నీ డ్రీమ్ ని వదిలేసావా? మైసమ్ ఎక్కడో వదిలేస్తుందన్నా. నీలా గుర్తు చేయడానికి ఒకడు వచ్చాడు. ఎవడ్రా? రాకీ. రాకీ ఎన్ని రోజులు అయిపోయింది? ఎలా ఉన్నా భయ్యా? సినిమా ఓకే భయ్యా. వాట్? కంగ్రాట్స్ భయ్యా, కంగ్రాట్స్. నువ్వే హీరో. షాక్ అయిపోయావు కదా, కథ విని భయ్యా షేక్ అయిపోతావు. ఇన్ని రోజులు ఏమయ్యావు భయ్యా? స్క్రీన్ ప్లే రాస్తాను భయ్యా. మడిచి గూట్లో పెట్టుకో భయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నా పొజిషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. నేను చేయలేను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అభి యాలకి చెప్పు. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 crores శాంక్షన్ చేయమంటావా? యా. ఐ డోంట్ నో. లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్నొచ్చినా మార్పు ఉండకూడదు. You're right. Dinner's on me. బాబు రాకీ, నీకు సెండ్ లాక్. రా బయలుదేరు. భయ్యా భయ్యా ఒక్కసారి కదండి భయ, నో చెప్పలేవు భయ్యా. హిట్ కదా భయ్యా. భయ క్యారెక్టర్స్ నిలబదు భయ, నీకనే రాసినట్టు భయ. ఒక్కసారి భయ ప్లీజ్. నేను దుబ్బకు రాకీ, నాకు బోల్డ్ పనులున్నాయి. పెంట ఇప్పుడు మీటింగ్ ఉంది. నా దగ్గర టైం లేదు. మీటింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అని మేడం చెప్పమన్నారు. యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్. లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరికి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. సరే చెప్పు. భయ కథ అంటే మామూలు కథ కాదు భయ్య, రియల్ ఇన్సిడెంట్ ని చూసి రాసుకున్న కథ. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక చిన్న టౌన్, దాని పేరు కొటియా. చుట్టూరా 10 గ్రామాలు. బ్రిటిష్ హయాంలో ఒరిస్సావే, స్వాతంత్రం వచ్చాక ఆంధ్రవే. సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ్య. 2 రాష్ట్రాలు, 2 ఓటర్ ఐడీలు, 2 భాషలు, 2 ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి ఒక్కడొచ్చాడు భయ్య. అందరిలా వాడు 2గా చూడలా, రెండింటినీ ఒకటిగా చూశాడు. డెవలప్మెంట్ చేయడానికి కాదు, వాడు డెవలప్ అవడానికి. వాడే నీరో. గుడ్ మార్నింగ్ కంట్రీమెన్, ఐఎమ్ నీరో, ద గ్రేటెస్ట్ విజనరీ దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు విట్నెస్. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఎప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఇమాజిన్ కూడా చేయలేరు. జస్ట్ సీ, అక్కడ రిసార్ట్స్, పక్కనే 5 star హోటల్స్, ఈ పక్క కెసినో. ఎక్కడెక్కడో జనం ఇక్కడికి వస్తారు. క్యాపిటల్ కూడా అవ్వచ్చు. ఏంటి ఆంధ్రాకా? నో, ఒరిస్సాకా? హూ నోస్.
ఇండియాకే క్యాపిటల్ కావచ్చు. అంతోటి ప్రాజెక్ట్ ఈ జాగా సరిపోద్ది. అల్లక్కడ 4 ఎకరాలు ఉంది కొండ కింద. రాసిచ్చేయమంటారు ఏటాజ్ఞ? దేవుడు నాకు వరం ఇచ్చారు శ్రయ్య. నువ్వేమనుకుంటావో నాకు ముందే తెలుసు. ఆజ్ఞ ఆజ్ఞ ఇదేంటని 10 మంది అడిగారు. 100 మందికి సమాధానం చెప్పాడు. మనుషులు నీటిలో కాలటం ఎప్పుడైనా చూసావా? కనీసం విన్నావా? సిస్టమ్ ఏం చేస్తుంది? రాజీనామా చేసింది. తర్వాత ఛార్జ్ తీసుకోవటానికి ఎవరూ రాలేదు. వింటుంటేనే చంపేయాలనిపిస్తుంది నా కొడుకుని కదా. రియల్ లైఫ్లో ఏం చేయలేం కాబట్టి స్క్రీన్ మీద చంపేద్దాం. శ్మశానంగా మారిన బావి, సఫర్ అవుతున్న జనం, ఖాళీగా ఉన్న స్టేషన్. ఇలాంటి స్టేషన్కి భయమే తెలియని ఒక మెంటల్ మాస్ నా కొడుకు వస్తే, అంటే ఈ సినిమాలో హీరో పోలీసా? అదే కదా నీ క్యారెక్టర్. నా ఫేస్ లో నీకు ఎలా కనపడ్డాడురా పోలీసు? ముందు నువ్వు నమ్ము, తర్వాత ప్రపంచం నమ్ముద్ది. వై మీ? ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నీలాంటి తాజా పురాతన వస్తువే కావాలి. నీకంటే ఎవడో పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందా? పర్సనాలిటీ ఉండాలి కదా. ఎవరు చెప్పారా పోలీస్ అంటే ఫిజిక్ అని? సైకి. వాడందరిలాగా అమ్మ నాన్నకు పుట్టినోడు కాదు. మరి నీళ్ళలో కొట్టుకొచ్చాడు. అనాథ. మత్స్యకారుల క్రౌడ్ ఫండింగ్ మీద పెరిగినోడు. అవునా? వాడి మాట నాటు. నాటో. వాడి బిహేవియర్ మొరటు. వాడికి ఇష్టమైన ఫుడ్ పులస. వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్. వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడి మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్, సైతాన్, ఈ రెండిట్లో కాంబినేషన్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొడతానికి నేను రెడీ. క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా? రెడీయా? సయ్యా సయ్యా. మొత్తానికి మూసారే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళ కాదన్నా, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముంటమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. నా కొడుకులందరూ నా కోపం మీదే పడ్డారెట్టి ఉషా. ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా. పొలిటిక్ గా ఉంది కానీ పొన్నిన సినిమాలాగా అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతాను. ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇప్పుడు నిన్ను ఏదైనా కన్ను ఏదైనా కన్ను ఏంటండి మీకన్నా పిచ్చిపెట్టిందా? మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలేదు ఏంటండి?
రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసినా నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్ కి జుట్టి పడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. అంతకడ అయిపోయాడు. ఈ మధ్య తరగతి తండ్రి మీద ఇంత వైలెన్సా? ఎలా కన్నావే ఇలాంటి పేటాని మహా తల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, ఉంటున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ ఏం లేదు నాన్న, ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్ లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్కు నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? బాబుగారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడని చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించాడని అడుక్కొని బతికించుకున్నా చూడు. అదే అదే మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవే చాలన్న యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా రెండో మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే, అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబుగారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య, నువ్వు తీసుకున్న డెసిషన్ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు? మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాదా? ఏముందిరా? వదలవే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే. ఆ